మ్యాడక్ హారర్ యూనివర్స్లో నుండి థామా అనే సినిమా ఈరోజు రిలీజ్ అయింది. నార్త్లో దివాళీ డే కంటే నెక్స్ట్ డే ఇంకా పెద్ద హాలిడే కాబట్టి ఈరోజు రిలీజ్ అన్నమాట. సో మూవీ ఎలా ఉంది, ఆ ఫ్రాంచైజ్కి ఉన్న సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేసిందా లేదా అనేది తెలుసుకోబోయే ముందు సినిమా ఏదైనా లాంగ్వేజ్ ఏదైనా మన ఛానల్లో రివ్యూ రావాల్సిందే. సో ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో కొట్టేస్తే ఒక పనైపోద్ది. కమింగ్ టు ద స్టోరీ లైన్. జర్నలిస్ట్ అలోక్ గోయల్ సరదాగా ఫారెస్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్లి అక్కడ ఒక వ్యాంపైర్ ట్రైబ్స్తో ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది, అసలు అలోక్ ఎవరు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఈ స్టోరీలోకి తడక అండ్ యక్షిన్ ఎలా వచ్చారు అనేదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్. రష్మిక మందన్న నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యా. అందం, అభినయం ఈ రెండు పదాలకి సరిగ్గా సరిపోయేలా ఉంది తన పర్ఫార్మెన్స్. ఇమోషన్ సీన్సు, లవ్ సీన్సు, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నిట్లో చాలా బాగా చేసింది. అలానే ఆయుష్మాన్ ఖురానా కూడా. తనకి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ పడింది అండ్ హీ డెలివర్డ్ అ సాలిడ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలిం ఇస్ గుడ్. ఒక మంచి ఇంట్రెస్టింగ్ సెటప్లా అనిపించింది అండ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది. అంటే ఈ యూనివర్స్లో ఉన్న మిగతా మూవీస్ని ఇక్కడే ఒక ఫ్లోలో కనెక్ట్ చేస్తారు అండ్ ఈ కనెక్షన్స్ నుండే డ్రామా అంతా జనరేట్ చేశారు. అండ్ లాస్ట్ 20 minutesలో ఒక 2 క్యామియోస్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ అండ్ ఆ టోటల్ సీక్వెన్స్ బాగుంటుంది. ఈ యూనివర్స్కి బిగ్గెస్ట్ యూఎస్పీ సాలిడ్ హ్యూమర్ అండ్ వన్ లైనర్స్. మరి తెలుగు డబ్బింగ్ వల్లో ఏమో కానీ ముందు పార్ట్స్ అంతా కాకపోయినా ఉన్నంతలో మంచి హ్యూమర్ని అక్కడక్కడా జనరేట్ చేసుకుంటూ వచ్చారు. ఎస్పెషల్లీ పరేష్ రావల్ గారి క్యారెక్టర్తో చేసిన హ్యూమర్ బాగుండింది. బీజిఎం ఈజ్ గుడ్. విజువల్స్కి స్టోరీ ప్రోగ్రెషన్కి బాగా హెల్ప్ అయింది. సో ఈజ్ విత్ సినిమాటోగ్రఫీ. కమింగ్ టు ద నెగటివ్స్. స్టోరీ ఎస్ అంటే వ్యాంపైర్స్ అన్న పాయింట్ మంచిదే, దాని మన ఇండియన్ రూట్స్కి కూడా బానే కనెక్ట్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటో చెప్పనా, కాన్ఫ్లిక్ట్ చాలా యూజువల్ అండ్ సింగిల్ టోన్ అయిపోయింది. మధ్యలో ఇంకో పాయింట్ ఓపెన్ అయినా సరే దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడలేదు. అది ఎందుకో ముందు ముందు చెప్తా. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ ఒక 2 సీక్వెన్సెస్ తప్ప ఫస్ట్ హాఫ్ అంతా డెడ్ స్లో ఉంటాది. బిగ్గెస్ట్ బ్యాక్బోన్ అవ్వాల్సిన లవ్ స్టోరీని చాలా నీరసంగా స్లోగా డీల్ చేశారు. దానికి తోడు ఎక్కడ పడితే అక్కడ లిప్లాగ్ పెట్టి మసాలాని పెంచేశారు. అండ్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అన్నీ ఇప్పుడే చెప్పేస్తే నెక్స్ట్ పార్ట్స్లో ఎలా అని అనుకున్నారేమో. సో దీనివల్ల ఈ మూవీని క్యారెక్టర్స్ ఇంట్రోలా వాడుకున్నారు. ఇదే పెద్ద మిస్టేక్ అయిపోయింది. కొంచెమైనా రివీల్ చేసి ఉండాల్సిందే. అంటే అట్లీస్ట్ వ్యాంపైర్ అయ్యాక ఆ పవర్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. అలానే లాజిక్స్ అయితే ఇంకా గాలికి వదిలేశారు. మన ఏం చెప్తే అదే, మేము ఇది రాసాం కాబట్టి దానికి తగ్గట్టు తీస్తామన్నట్టు లాజిక్స్ వైపు అస్సలు ఆలోచన కూడా చేయలేదు. అండ్ మెయిన్ విలన్ నవాజుద్దీన్ సిద్దికీని ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. అలాంటి ఒక టెరిఫిక్ యాక్టర్ని పెట్టుకుని కేవలం 1-2 సీన్స్కి మాత్రమే వాడుకున్నారు. నేను తెలుగు డబ్బింగ్ చూసా. సాంగ్స్ వచ్చినప్పుడల్లా లేచి వెళ్ళిపోయి అయ్యాక వద్దామనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ సీన్సు, సాంగ్స్, లవ్ సీన్, సాంగ్ ఇదే రిపీట్ అవుద్ది. దీనివల్ల ఫస్ట్ హాఫ్ సిచ్యువేషన్ లేకుండా పాటలు ఇరికించారన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ డైలాగ్స్ అగైన్ హిందీలో బాగుండొచ్చేమో, తెలుగులో మాత్రం అయ్యా అయ్యయ్యా ఘోరమయ్యాన్, మన ప్రేమే చిరాయువు, మన ప్రేమ గొప్పది. ఇలాంటి డబ్బింగ్ అండ్ డైలాగ్స్తో నాకు ఇక్కడే సగం ఎక్స్పీరియన్స్ పోయింది. అండ్ ఇంకో విషయం, డిఐ విషయంలో కేర్ తీసుకోలేదనిపించింది. వ్యాంపైర్ మూవీ కాబట్టి ఆ డార్క్ టోన్ ఇచ్చారు కానీ చాలా ఇన్కన్సిస్టెంట్ అనిపించింది. అంటే మరీ కొన్ని చోట్ల చీకటి ఎక్కువ అయిపోయింది. అండ్ హారర్ యూనివర్స్ అన్నారు కానీ ఒక్క చోట కూడా మనం భయపడం. ఆ రేంజ్లో ఉంటది సినిమా. నౌ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. పరేష్ రావల్ గారు యాజ్ యూజువల్గా తన కామెడీ టైమింగ్తో ఇంప్రెస్ చేశారు. నవాజుద్దీన్ సిద్దికీ ఈజ్ గుడ్ ఇన్ హిజ్ రోల్. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈజ్ విత్ బిలో పార్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్, ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. మ్యాడోక్ యూనివర్స్లో అన్నిటికంటే వీక్ అనిపించిన సినిమా ఇదే. తెలుగులో మాత్రం అస్సలు చూడకండి, డబ్బింగ్ టూ బ్యాడ్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దాన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.